నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా. పరలోక తండ్రినడిగిన మంచివులియకుండునా, పరలోక తండ్రినడిగిన మంచివులియకుండునా. కరములెత్తి ప్రార్థించిన దీవెనలే కురియకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలే కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండనా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించునని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అవును కదా, దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది కూడా లేనే లేదు ఈ లోకంలో. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి, వాటిని మనము ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి దేవునికి అసాధ్యమైంది అంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయన మాట ద్వారా సర్వాన్ని సృజించినటువంటి దేవుడు, ఆయన లేని వాటిని ఉన్నట్లుగానూ చూపించగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదు. అలాంటిది ఆయన పిల్లలము మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇవ్వకుండా ఉంటాడంటే ఇవ్వకుండా ఉండేటువంటి దేవుడు కాదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను మనం చదువుకున్నట్టయితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటని చదువుకున్నట్టయితే, ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. నిజం, ఈ లోకంలో దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు మనము అడిగినప్పుడు మనకి సమీపముగా ఉన్నట్లు లోకంలో ఎవరికి కూడాను దేవుడు సమీపంగా లేడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్పటమే కాదు, కానీ మన అనుభవంలో ఎన్నోసార్లు మనము కూడా ఆ స్థితిని మనము అనుభవించి ఉంటాం. లోకంలో ఎంతోమందికి మనము చెప్పుకొని ఉంటాము, ఎన్నో మనము కష్టాలు అనుభవించి ఉంటాము. ఒక్కొక్కసారి మన ప్రశ్నకి ఎక్కడ కూడా సమాధానము దొరకనటువంటి స్థితిలో దేవుడిని మనం నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు మనకి మన సమస్యల్ని ఇది సాధ్యము కాదు అనుకున్నటువంటి దాన్ని సాధ్యము చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును అంటూ ఉన్నాడు.
నీతిమంతులు మొరపెడితే, నీతిమంతులు దేవుణ్ణి అడిగితే, నీతిమంతులు మరి దేవునిని ప్రార్థన చేస్తే ఆయన చేయలేనటువంటి కార్యం ఏది కూడాను లేదు. ఆయనని మనం మొరపెడితే మనకి ఎలాంటి శ్రమ ఉన్నా కానీ దేవుడు మనల్ని విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. లోకంలో మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, మనకు ఒక అవసరం వచ్చినప్పుడు అనేక మందికి ఈ లోకంలో మనం చెప్పుకుంటాం. కానీ సరే బ్రదర్ ప్రార్థన చేద్దామంటారు, సహాయం చేస్తామంటారు. తర్వాత మనం సహాయం కోసం వెళ్ళినప్పుడు కాన్రాకులు వెళ్ళేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ దేవునికి మనం మొరపెడితే, నిజముగా దేవునికి మొరపెడితే, యథార్థముగా ఉండి నీతిగా ఉండి నీతిమంతులుగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇవ్వలేనిదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. కాకపోతే కొద్ది రోజులు దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. అప్పటి వరకు ఒకవేళ మనం తొందరపడుతూ ఉంటామేమో, కానీ దేవుడు ఇవ్వలేనిదంటూ ఏది కూడా ఈ లోకంలో లేనే లేదు. అలా ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా చాలా మనకి వచనాలను మనము గమనించుకోగలము. కీర్తన గ్రంథం 37వ కీర్తనలో కూడా ఒక మాటను మనం అక్కడ చూడగలము. 39-40 వచనాల్లో చూస్తే, బాధ కలుగునప్పుడు యెహోవా ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై ఉన్నాడు. వారు యెహోవా శరణజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును అంటూ ఉన్నాడు. ఏదైనా మనకు జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడే మనకి సహాయం చేసేటువంటి వాడై ఉన్నాడు. దేవుడే మనలను రక్షించేటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి మనం శరణు చూస్తున్నాం కాబట్టి, దేవుణ్ణి మనం అడుగుతున్నాం కాబట్టి, దేవుణ్ణి మనము మొరపెడుతున్నాము. యథార్థ హృదయంతో నీతిమంతులుగా మనం ఉండి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకి సమాధానం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. మరి చాలామంది అడుగుతూ ఉంటారు దేవుణ్ణి అడగవలసినటువంటి విధానము, ప్రార్థించవలసినటువంటి విధానము దేవుడు మనకు నేర్పిస్తూ చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 8వ వచనంలో మనం అక్కడ చూసినప్పుడైతే, మరి దేవుడు మనతో మాట్లాడాలి అంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవునితో మనం మాట్లాడాలంటే ప్రార్థనతోటి, మొరతోటి, విజ్ఞాపనతోటి దేవునితోటి మనము మాట్లాడతాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరముల్లో వీధి మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను. మరి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందున్నటువంటి నీ తండ్రి చూచి ప్రతిఫలం ఇచ్చును అంటూ. నిజంగా అండి, చాలాసార్లు నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కొత్తల్లో మందిరానికి వెళ్ళినప్పుడు చాలామంది ప్రార్థనలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ ప్రార్థన చూస్తే నిజంగా దేవుడికి ఇలా ప్రార్థన చేయాలి కావాలా, ఇలాంటి ప్రార్థన చేయకపోతే మన మాట దేవుడు వినడేమో అనుకుంటాం. మీరు గమనించినట్లయితే సంఘాల్లోకి వచ్చినప్పుడు గొప్ప గొప్ప మాటలతోటి, పెద్ద పెద్ద మాటలతోటి ప్రార్థన చేస్తుంటారు అనేక మంది. ఇంత ప్రార్థన చేస్తేనే దేవుడు మన మాట వింటాడేమో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మరి బయట నిలబడి వీధి మూలలో అనేక మంది వినిపించేటట్టు విస్తారమైనటువంటి ప్రార్థనలు అవసరం లేదు. నీకు ఏదైనా అవసరం ఉంటే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమైనటువంటి నీ తండ్రికి ప్రార్థన చేస్తే, ఆ తండ్రిని అడిగితే, ఆ తండ్రికి మొరపెడితే మన ప్రార్థనను దేవుడు వింటాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజమండి. అది ఏ భాషలో మాట్లాడామనేది కాదు, ఎలాగా మాట్లాడామనేది కాదు, ఏ రీతిగా మనము ఏ వ్యాకరణాలు గొప్ప గొప్ప మాటలు పెట్టి మాట్లాడామనేటువంటి కాదు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి యథార్థత, మనకున్నటువంటి నీతిని బట్టి దేవుడు మన మొర ఆలకించేటువంటి దేవుడే ఉన్నాడు. తల్లి ఉందనుకోండి, బిడ్డను కాన్వెంట్కి పంపిస్తుంది, చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చి వాడు ఇంగ్లీష్లో మమ్మీ భోజనం పెట్టని ఇంగ్లీష్లో అడుగుతాడు. తల్లికి తెలుస్తుంది నా బిడ్డకు ఆకలి అయిందని, ఎలా అడిగినా భోజనం పెడుతుంది. అదే అసలు ఒక పనులు చేసుకునేటువంటి పిల్లవాడు, బడికి వెళ్ళినటువంటి పిల్లవాడు, అసలు వాడికి ఏమీ తెలియదు, ఎలా మాట్లాడాలో వ్యాకరణం ఏంటో తెలియదు, వాడు ఇంటికి వెళ్ళి బయట ఆడుకొని ఇంటికి వెళ్ళి అమ్మ బువ్వే ఇవే అంటాడు. తల్లికి ఆకలి తెలుస్తుంది. మనం ఎలా మాట్లాడినా కూడా యథార్థంగా మరి దేవుని సన్నిధిలో మనము అడిగినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మన యొక్క అవసరతలు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము అడగాలి అంటే, మనము తల ఎత్తుకొని నాకు ఇది కావాలి అని అడగాలి అంటే మనము యథార్థంగా ఉండేటువంటి వాళ్ళముగా ఉండాలి. ధైర్యంగా మనం నిలబడాలి అంటే, తన దగ్గరికి వెళ్ళి ఒక అవసరత మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే, ధైర్యంగా వెళ్ళి అడగాలంటే
మన దగ్గర ఏ లోపము లేకుండా ఉండాలి. ఆ తీసుకున్నటువంటి అవసరత, వాళ్ళ దగ్గర పొందుకున్నటువంటి అవసరతను ఒక మంచి కోసం మనం ఉపయోగించేటువంటి వారముగా ఉండాలి. ఆ ధైర్యము మనకి కావాలి. దేవుని ఎదుట కూడా యథార్థంగా మనం ఉంటే దేవుణ్ణి అడగటానికి కూడాను ధైర్యం వస్తుంది. ఏదో ప్రార్థన చేసామంటే చేసామని కాదు, కానీ మందిరానికి వెళ్ళామంటే వెళ్ళామని కాదు. మరి దేవుని ఎదుట మనము అడిగినవి పొందుకోలేకపోతూ ఉన్నామంటే ఏదో నామకార్థంగా అడుగుతున్నాము. దేవుని ఎదుట నిలబడేటువంటి ధైర్యము మనకి లేదు. దేవుని ఎదుట ధైర్యంగా మనం నిలబడాలంటే మనం యథార్థ హృదయమైతే దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి, అయ్యా నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెను, నాకు ఈ అవసరం వచ్చింది, నాకు తీర్చవా అని మనము అడగగలం. ఆ ధైర్యం మనకి కావాలి అంటే దేవుని ఎదుట యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్టయితే 20 నుంచి మనం చదువుకుందాము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. మరి మనం చేసేటువంటి పని తప్పు అని మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో ఈ రోజంతా మనము బయట ఎక్కడ తిరిగి వచ్చి ఎన్ని పనులు చేసుకొని వచ్చినా సాయంత్రానికి మనము పడుకొని నిద్రించేటప్పుడు ఒక్కసారి మనం ఉదయం నుంచి జరిగినటువంటివన్నీ కూడాను ఆలోచన మనము చేసినట్లయితే మనము చేసేటువంటివి తప్పులు అని మనకు తెలుస్తూనే ఉంటాయి. మన హృదయం మనకు తప్పు అని చెప్తా ఉంది. కానీ మనమేం చేస్తాము, ఆ హృదయాన్ని అలా తొక్కి పట్టేసి మనము మన పని మనం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి మనకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసి వచ్చింది తప్పు, నువ్వు చేసి వచ్చింది తప్పు అని. కానీ ఆ తప్పుని మనం ఏం చేస్తామో ఒప్పుకోకుండా మనం దాన్ని కప్పిపుచ్చుకొని అందరి ఎదుట ప్రార్థన చేస్తాం మనం. కానీ అలాంటి ప్రార్థన చేయాలంటే ధైర్యముగా దేవుని ఎదుట ఇది నాకు కావాలని అడగాలి అంటే ఆ ధైర్యం మనకు రాదు. ఏదో నామకార్థంగా చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తాం, కానీ దేవుని ఎదుట మనము కరెక్ట్గా నిలబడి ధైర్యంగా మనం అడగాలి అంటే మన హృదయం మనము దోషారోపణ చేసినప్పుడు దాన్ని మనము సరిచేసుకునేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఒకవేళ నీకు నాకు చూసేటువంటి వాళ్ళకి ఎవరికి కూడాను మనం చేసి వచ్చినటువంటి తప్పు తెలియకపోవచ్చు. నేను ఇక్కడికి వచ్చి దేవుని మాటలు చెప్తున్నానంటే నా హృదయంలో నేను ఎలాంటి పనులు చేశానో, నేను ఎలాంటి ఆలోచనలు చేశానో ఒకవేళ మీ అందరికీ నా గురించి తెలియకపోవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మన హృదయముల కంటే అన్నిటికంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు కనుక మన హృదయము ఏది దోషారోపణ చేస్తుందో దేవునికి అన్ని కూడాను తెలిసిపోతూ ఉంది. అందుకే చెప్తాడు, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమై ఉంటాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో మనము ధైర్యముగా దేవుని ఎదుట మనం అడగాలి అంటే మన యందు దోషారోపణ చేయని ఎడల, మన హృదయము మన యందు దోషారోపణ చేయకుండా ఉండాలి. మనకు తెలిసిపోతుంది. నిజంగా మన హృదయంలో పాపం పెట్టుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను నీకు ప్రార్థన చేస్తాను అని అంటే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? లేదు. మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. అందుకే అంటాడు యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ మనం గనక గమనించినట్లయితే, మీరు ఏమి అడిగినా కూడా మీ భోగముల నిమిత్తము దురుద్దేశములతో మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఏది కూడాను దొరకటం లేదు అంటూ ఉన్నాడు దేవుడు. ఎందుకు మన ప్రార్థనకు సమాధానం రావటం లేదు, ఎందుకు దొరకటం లేదంటే మనం ఏది అడిగినా కూడా మన గొప్ప కోసము, మన భోగముల కోసము దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకటం లేదు అంటున్నాడు. ఎందుకంటే మన హృదయంలో యథార్థత లేదు. యథార్థత లేనటువంటి హృదయంతో దేవుణ్ణి ఏది అడిగినా కూడా దేవుడు మన మొర ఆలకించి. ఇందాక మనం చదువుకున్నాం కదా, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అంటున్నాడు. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. యథార్థముగా, నిజముగా, సత్యము కలిగి, నిజము, సత్యము, యథార్థత ఇలాంటివి కలిగి మన అవసరతని దేవుని దగ్గర మొరపెడితే దేవుడు మన మాటను ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల గురించి మనం ఆలోచించినట్టయితే నిర్గమకాండంలో 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని,
పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు మరి వారిని నడిపించటానికి నేను దిగి వచ్చాను అంటున్నాడు. మరి ఇశ్రాయేలీయుల చరిత్రలో కనుక మనం వెళ్ళినట్లయితే యోసేపు కాలంలో, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు తన యొక్క కుటుంబం అంతా కూడా కరువు కాలంలో అక్కడికి వెళ్ళి స్థిరపడిపోతుంది. అక్కడ 430 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నప్పుడు యోసేపును ఎరగనటువంటి రాజు మరలా ఒక రాజు వచ్చినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయుల జనాంగం అంతా పెరిగిపోతూ ఉంది. వారు పెరిగితే మన దేశానికి, మనకి, మన ప్రజలకి ఇబ్బంది కలుగుతుందేమో, వారిని ఇబ్బంది పెడితే వారు అలాగా పడి ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఆ కొత్త రాజు ఆ ప్రజలందరినీ కూడాను భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి ఎవరు కూడాను సహాయం చేసేటువంటి వారు ఎవరు కూడాను లేరు. వీళ్ళే దేవుణ్ణి మొరపెడతా ఉన్నారు. అయ్యా అయ్యా మా పరిస్థితి ఏంటయ్యా, మేము ఇలాగైపోయామేంటి, మా పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి మొరపెడతా ఉన్నారు. దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మోషేని నాయకుడిగా వారికి నియమించి ఆ దేశంలో నుంచి ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగించి అనేకులు దేవుని యొక్క శక్తిని తెలుసుకునేటువంటి విధంగా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు జరిగించి వారిని ఆ దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు అందరికీ కూడాను తెలుసు. ఆ దేశంలో నుంచి వారు బయటికి రాగానే, ఆ దేశంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో సంతోషంగా ఒక కీర్తనను పాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనకు ఆ కీర్తన గురించి మనకు తెలుసు. మనం కూడా పాడుతూ ఉంటాం. యెహోవాని గూర్చి గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడు ఆయనేటువంటి కీర్తనను మనము పాడుకుంటూ ఉంటాం. వారి హృదయంలో సంతోషం, ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఆలకించాడు, కష్టాల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుతాలు గొప్ప కార్యాలు జరిగించి దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కష్టాలు రావచ్చు. ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యతో మనం నలిగిపోతూ ఉన్నామేమో, మరి ఎవరికి వారికి వారి సమస్య పెద్దదిగా అనిపించవచ్చు, కానీ ఆ సమస్యను దేవుని ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ సమస్య చిన్నదిగానే ఉంటుంది. డబ్బు సమస్య కావచ్చు, మరి వ్యాధి సమస్య కావచ్చు, ఎక్కడైనా సమాధానం లేనటువంటి సమస్య కావచ్చు, బంధువులతో సమస్య కావచ్చు, లేదా మనకున్నటువంటి సహోదరులో ఉన్న సమస్య కావచ్చు. కానీ ఏ సమస్యకైనా సమాధానం ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. మనం యథార్థంగా ఆ సమస్యను దేవుని ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే సంతోషంగా కీర్తన పాడుకుంటూ బయటకు వచ్చారో ఆ రీతిగా సంతోషమైనటువంటి వదనంతో మనం కూడా మనకున్నటువంటి సమస్యను తీర్చబడి సంతోషంగా మనం దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా మనం ఉంటాం. ఇంకొకటిగా మనం చూసినట్లయితే మరి రాజులకు రాసినటువంటి రెండవ గ్రంథములో అక్కడ ఒక రాజుని మనము చూడగలము. హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు అక్కడ. ఆ రాజు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు, దేవునికి పక్షంగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వాడు, దేవునికి అనుకూలమైనటువంటి రాజుగా అక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ రాజు నీతిని అనుసరించి నడిచాడంట. ఆ రాజు హిజ్కియా రాజు నీతిని అనుసరించి నడిచాడంట. ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా కొట్టివేసి, మరి వాటన్నిటినీ కూడా తీసివేసి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి రాజుగా ఉన్నాడు. అతని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అతని తర్వాత వచ్చినటువంటి యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలో అతనితో సమానమైనటువంటి వాడు ఒక్కడు కూడాను లేడు అంటున్నాడు. అతని తర్వాత వచ్చినటువంటి రాజుల్లో కానీ, అతని పూర్వీకులైనటువంటి రాజుల్లో కానీ అతనితో సమానమైనటువంటి వాడు ఒక్కడు కూడా లేడంట. అంతేకాకుండా దేవుని హత్తుకొని ఆ దేవుణ్ణి వెంబడించుటలో వెనుకకు తీయలేదంట. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా దేవుణ్ణి హత్తుకొని ఆయన్ని వెంబడించుటలో ఎప్పుడు కూడా వెనకకు తీయలేదంట. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏంది దేవుణ్ణి నమ్ముకొని అన్ని విడిచిపెట్టుకొని బంధువులందరినీ విడిచిపెట్టుకొని దేవుని దగ్గరికి వస్తే ఈ కష్టాలు నాకేం తప్పలేదు కదా, దేవుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. చాలామంది, అందరం కాదనుకోండి, కొంతమంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు ఉంటారు. అయితే ఈ రాజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుణ్ణి వెంబడించుటలో వెనుకకు తీయలేదంట. మరి మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా గాయకొనొచ్చు ఉన్నాడు. ఏ విషయంలో అయితే దేవుడు మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో
ఆ ఆజ్ఞలన్నిటిలో కూడాను ఎక్కడ కూడాను మరి తప్పిపోకుండా వాటన్నింటిని తీసుకొని గైకొంటూ ఉన్నాడంట. కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట ఎల్లా అతనికి జయము పొందెను అంటున్నాడు. దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అంటే ఏది కూడా లేదు. ఎందుకంటే సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు మాటతో శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏదైనా అసాధ్యం ఉంటుందా అంటే ఏది అసాధ్యం ఉండదు. కాబట్టి ఆ యొక్క దేవుని తోడును మనం కోరుకోవాలి. అంత దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఏది మొరపెట్టినా కూడా మనకు దేవుడు వింటాడు. చిన్న సామెత చెప్తారు కదా, లోకంలో భోజనాలకు వెళ్ళినప్పుడు వడ్డించేవాడు మన వాడైతే చివరి కూర్చున్నా కూడా మనకు దేనికి కూడా కొరవ ఉండదు. అలాగే దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఏం కొరవ ఉంటుంది? ఏది కూడాను కొరవ ఉండదు. అలాగే అంత నీతిమంతుడైనటువంటి అంత యథార్థవంతుడైనటువంటి రాజుకు కూడా ఒక కష్టం వచ్చింది. ఒకరోజు అష్షూరు రాజు అనేటువంటి ఆయన సిరియా రాజు మీదకి యుద్ధానికి వచ్చి ఆయన బెదిరిస్తూ ఉంటాడు. నేను ఎంతోమంది రాజ్యాలను నేను జయించుకుంటూ వచ్చాను, మరి నీవేమైనా గొప్పవాడవా? వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని ఏమైనా రక్షించారా? నేను మీ దేశం మీదకి వచ్చాను కాబట్టి మీరు నాకు లొంగిపోవాలని బెదిరిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తాడు, మీ రమ్మజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఆయన చెప్పిన మాటలు వినకండి. మరి ఎంతోమందిని జయించుకొచ్చినటువంటి నేను మీ రాజ్యం ఏం గొప్ప ఏమీ కాదు నాకు, కాబట్టి మీరు ఆయన చెప్పేటువంటి మాటలు వినకండి, మీరు మోసపోతున్నారు అనేటువంటి మాట చెప్తూ ప్రజలను భయపెడుతూ ఒక ఉత్తరం రాసి రాజుకు పంపిస్తాడు. నేను మీ మీదకి యుద్ధానికి వచ్చాను కాబట్టి మీరు నాకు లొంగిపోవాలి అని చెప్పేటువంటి ఒక ఉత్తరాన్ని రాసి ఆ రాజులు ఏమయ్యారు, ఈ రాజులు ఏమయ్యారు, ఆ రాజులందరూ కూడా ఓడిపోయారు కదా, మీరు కూడా నాకేమి లెక్కేమి కాదు అనేటువంటి ఒక జనాలందరినీ భయభ్రాంతులు చేస్తూ రాజును కూడాను భయపెడుతున్నట్టుగా ఒక ఉత్తరాన్ని రాసి పంపించినప్పుడు ఇంత నమ్మకమైనటువంటి వ్యక్తికి అటు ఇటు చూశాడు. తను చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేశాడు, ఎక్కడా కూడాను అవకాశం లేకపోయింది. చివరకు దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతా ఉన్నాడు. మరి 19వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 15వ వచనంలో మనం చూసినట్లయితే మరి యెహోవా సన్నిధిలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్నటువంటి ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములు కలగ చేసినటువంటి అద్వితీయ దేవా, నీవు లోకములందున్న సకల రాజ్యములకు నీవు దేవుడవై ఉన్నావు. మరి యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టింపుము. జీవము కలిగినటువంటి దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వాని మాటలను చెవుల పెట్టుము. వాళ్ళేమయ్యారో వీళ్ళేమయ్యారో, ఆ రాజులు నేనేం చేశానో ఈ రాజులు నేనేం చేశానో అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడయ్యా. ఒక్కసారి ఆయన మాటలను నువ్వు చెవులు పెట్టయ్యా. ఎందుకంటే వారి దేవతలు అందరూ కర్రలతోటి రాళ్లతోటి చేసినటువంటి వాళ్ళయ్యా. నీవు జీవము కలిగినటువంటి దేవుడవు, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయుడని తెలుసుకున్నట్టు వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించుమయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. వీరు ఎక్కడ కూడాను యుద్ధము చేయకుండానే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీకు ఎలాంటి భయం కూడా లేదు, అతను పట్టణంలోనికి రాడు, ఏ రీతిగా వచ్చాడో ఆ రీతిగానే తను వెళ్ళిపోతాడని చెప్పి తన దూతను పంపించినప్పుడు 185,000 మందిని ఆ దూత సంహరించినట్టుగా మనము 19వ అధ్యాయం చివరి మాటలుగా మనం చూడగలం. దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే మనము తీసుకోలేనటువంటి సమస్య, మనం తీర్చలేనటువంటి సమస్యతో మనం ఉన్న ఎన్ని దుష్ట సైన్యాలు మన మీదకి వచ్చినా కూడా దేవుడు మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. 185,000 మంది సైన్యాన్ని ఒక దూత సంహరిస్తే రాజు వెళ్ళిపోయి వాళ్ళ దేవతకు మొక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలే ఆయన్ను చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు పిల్లలే ఆయన్ని చంపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో ఉదాహరణలను మనము బైబిల్లో నుంచి చూడగలము. యథార్థంగా ఉండి దేవునికి మొరపెట్టి సమాధానం పొందుకున్నటువంటి వ్యక్తులను అనేక మందిని దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే దేవుని వాక్యంలో మనము చూచినటువంటి రీతిగా
దేవుని సన్నిధిలో మనము మొరపెట్టి మనం పొందుకోవాలి అంటే దేవుని దృష్టికి యథార్థంగా మనం ఉండేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకంలో ఎన్ని పొందుకున్నా కూడా ఒకరోజు మనము విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారమే అన్నీ కూడా. కానీ నిజముగా మనకి కావాల్సింది ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం మనకు కావాలి. ఆ గొప్ప భాగ్యం మనకి కావాలి అంటే దేవుని ఎదుట మనం ధైర్యంగా అడగగలిగేటువంటి వారంగా ఉండాలి. దేవుని ఎదుట నిలబడి ధైర్యంగా నాకు ఇది అయా పరలోకం కావాలి, ఆ పరలోకాన్ని నేను పొందుకోవాలి అంటే దేవుని మాటల్లో మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. మనం చేసినటువంటి తప్పులు పాపములు అన్నీ కూడా ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. మరి దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నట్టయితే దేవుడు ఆ పరలోకాన్ని ఇవ్వటానికి కూడా వెనక తీనటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని ఆశ అదే కదా. మనం అందరం కూడా ఆయనతోటి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఎంతో గొప్ప కార్యాలను మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. లూకాసు సువార్తలో మనం గనక అక్కడ చదువుకున్నట్టయితే 23వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకోగలము. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనుమన్ను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను. మనకు తెలుసు ఈ సన్నివేశం, మనకు తెలుసు. 7 మాటలు మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకుంటాం వీటిని. యేసుక్రీస్తు వారు సెలువులో పలికినటువంటి 7 మాటల గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలు తప్పనిసరిగా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు 2 దొంగల్ని ఆయనతో పాటు కూడా కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని సిలువ వేయటం జరిగినప్పుడు 2 దొంగలు కూడా కలిసి ఆయన్ని దూషించారు. అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా చూస్తూ యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఆయన చూస్తూ సిలువలో ఉన్నటువంటి దొంగ, 2వ దొంగ మారు మనసు పొందినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మారు మనసు పొందినటువంటి వెంటనే ధైర్యం వచ్చింది ఆయనకి. యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే సమాధానం చెప్తున్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన తన పాపాలను ఒప్పుకున్నాడు. ఈ శిక్ష మనకైతే సమానమే, మనకైతే న్యాయమే. ఆయన యందు ఏ దోషం కూడా లేదు. మరి ఆయనను బట్టి మనం వేడుకుంటే నిజంగా మనకు పరలోకం వస్తుందని ఆయన తన పాపాలను ఒప్పుకొని ఆయన వేడుకున్నప్పుడు వెంటనే ఆయనకు సమాధానము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా అంటున్నాడు కీర్తన గ్రంథంలో, దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు అని. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 13వ వచనంలో అంటున్నాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అంటున్నాడు. ఎందుకు అంటే మన పాపముని మనము సమర్థించుకొని పర్వాలేదు అని అనుకుంటే దేవుని దృష్టిలో అది నేరమే. ఎందుకంటే మన సమస్త హృదయముల కంటే ఆయన అధికుడై హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడు. మనం అనుకోవచ్చు ఇది చిన్నదే కదా, పర్వాలేదులే, దేవుడే అనుకోలేని. కానీ దేవుని దృష్టికి చిన్నదైనా పెద్దదైనా పాపం అంటే పాపమే. పాపం అంటే పాపమే. పాపాన్ని మనం ఒప్పుకునేటువంటి వాళ్ళముగా ఉండాలి, కానీ మన పాపాన్ని మనము కప్పుకునేటువంటి వాళ్ళముగా ఉండకూడదు. కప్పుకుంటే ఏ రోజైనా అది బయటపడుతుంది. ఒక పాపం చేసిన తరువాత దాన్ని కప్పుకొని మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ఒక అబద్ధం చెప్పాము అంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మనము మరణించే పర్యంతం కూడా ఆ వ్యక్తి మనకు కనిపించినప్పుడు మరలా ఆ అబద్ధాన్ని మనం గుర్తు చేసుకొని నిజం చేయడానికి ప్రయత్నించాలి. యథార్థంగా ఆ రోజు ఆ వ్యక్తితో మాట్లాడితే ఇంకెప్పుడు కనిపించినా మనకి ఎలాంటి సమస్య ఉండదు, ఫ్రీగా అతనితోటి మనము ఉండగలం. కాబట్టి దేవుని సన్నిధిలో కూడా మనం పాపాన్ని ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి, కానీ కప్పుకొని ఉండేటువంటి వారముగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలంటే నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా, నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలబడి మన యొక్క అవసరతను, మన మొరను దేవునికి చెప్పాలి అంటే మనం ధైర్యం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆ ధైర్యం మనకు కావాలి అంటే యథార్థమైనటువంటి హృదయం మనకు కావాలి. మనం నీతిమంతులుగా ఉండాలి. ఎలాగా చెప్తున్నాడు, చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఏ రోజైతే దేవుని వాక్యం మనలో ఉండదో దేవునికి ఇష్టంగా మనం జీవించలేము. దేవునికి ఇష్టంగా మనం జీవించలేము. దేవుని ఎదుటి నిలబడి మనం అడగలేము.
దేవుని ఎదుట మనం నిలబడి అడగలేము, ఆ పరలోక రాజ్యాన్ని మనము పొందుకోలేము. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలం 60, 70, 80 ఎంతకాలం మనం జీవిస్తామో తెలియదు. ఈరోజే మరి ఈ లోకాన్ని విడిచిపెడతామేమో తెలియదు. మన యొక్క పోకడ అనేది మరి మన యొక్క పోకడ పర్యంతము, దేవుని యొక్క రాకడ పర్యంతము మనల్ని మనం కొంతకాలం మనం జాగ్రత్త చేసుకొని మన పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా మనం జీవించినట్లయితే దేవుడు ఈ లోకంలో అడిగేవన్నీ మనకి సమకూరుస్తాడు. మరి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర కన్నీళ్ళు, దుఃఖము, ఆకలి దప్పులు లేనటువంటి, ఎలాంటి కష్టము లేనటువంటి, సంతోషంగా ఉండేటువంటి ఆ లోకంలో దేవుడు మనకి స్థానాన్ని ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. ఆ స్థానం మనకి కావాలి అంటే దేవుని యథార్థంగా మనం ఉండాలి. నిజంగా ఇందాక మనం చదువుకున్నటువంటి మాట, నిజముగా ఆయనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉంటే మనకి ఏ కొరత కూడా లేదు. అలాంటి భాగ్యం మనందరికీ కావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.